అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మే. సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. నేను డాక్టర్ ప్రియదర్శిని, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్, పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో. 7 చక్రా హీలర్స్ అని ఉంటుంది కదా, సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకున్నాం. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. సగటు లేమ్యాన్ కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి. సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది, ఇంకా వేటిలోనూ ఉపయోగపడదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది. అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా, మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి మనము సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా, కొందరికి ఏంటంటే లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది, లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది, వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్ డెస్టినీ అని 2 ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. సో ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం, అది మనం ఇప్పుడు చూద్దాం. అంటే పోను వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది, ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేటు. ఏ డేట్లో పుట్టారు, ఆ డేటు మొత్తం. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి, 30 తారీఖు 30/6/1980 అనుకోండి. ఓకే, ఇది మొత్తం కూడితే మనకు ఒక సంఖ్య వస్తుంది 3. 30 అంటే 3 + 0 3 అయిపోతుంది. మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది. అది మనం ఏంటంటే డేటు డెస్టినీ అని ఒక రకంగా అంటారు, డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు, ఇంకొక రకంగా ఏంటంటే డేటు ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు. సో ఏది ఉన్నా కానీ మనకి డేటు డెస్టినీ చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది. అంటే డేట్ డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి, ఆ పుట్టిన రోజు, పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా, ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటీ అని అంటే వైరం ఉంది, వాళ్ళిద్దరికి సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగులే అని చెప్పుకోవచ్చు. సో ఇలా లేకపోతే మరి ఎలా ఏం చేయొచ్చు, మరి ఇంకంతా లైఫ్ అంతా స్ట్రగులేనా అని అంటే కాదు. మనం దీనికి ప్రతి దాంట్లో ప్రతి శాస్త్రం మనకి ఒక శాస్త్రం అనేది ఏంటంటే ఒక గైడెన్స్, ఒక టార్చ్ లైట్ లాగా చూపించేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి. సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ అదే విధంగా మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు. దానికి మూలంగా ఎన్నో ఉంటాయి. దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు, వెహికల్ నెంబర్ పెట్టేసుకోవచ్చు, లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ ఉంటుంది దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు. అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజల్ నెంబర్ అని కూడా ఉంటుంది. ఆ ఏంజల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా, ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది. సో ఇవే కాకుండా మాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా మాకు రిజల్ట్ చాలా చక్కగా కావాలి, మాకు కొన్ని బాగా ఎదగాలని ఉంది, మేము కొద్దిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఉంది అని అంటే కూడా మనకి ఏ విధంగా అయితే రత్నశాస్త్రంలోను రత్నాలు ధరించి మనము ఎదగొచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకి క్రిస్టల్స్ కూడా చెప్పబడి ఉంటాయి అన్నమాట. ఏ క్రిస్టల్స్ పెట్టుకుంటే మనకి వాళ్ళకి ఆ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు 2వ తారీఖు అంటే 2 వస్తుంది, మనకి 11 వస్తాయి, 20 వస్తుంది. సో ఇలా ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, 29 కూడా వస్తుంది. అంటే మనకి ఏంటంటే 2 11 అంటే 1 + 1 2 అయిపోతుంది.
ఓకే, 20 అంటే 2 + 0 2వ తారీఖు అయిపోతుంది. అలాగే 29 2 + 9 కూడితే మనకి 11 వస్తుంది. మళ్ళీ 1 + 1 కూడితే మనకి రెండో సంఖ్య వస్తుంది. సో ఈ రెండో సంఖ్య వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉంటారు. చాలా ఎమోషనల్, సాఫ్ట్ కార్నర్. ఒక పండు వెన్నెల చంద్రుడు ఎలా ఉంటారో వాళ్ళకి అలాంటి ఎమోషనల్స్ ఉంటాయి. ఒక మదర్లీ ఫీలింగ్, ఒక నేచర్ ఫీలింగ్, ఆ నేచర్ని ఎంజాయ్ చేయటం వాళ్ళకి చాలా ఇష్టపడతారు. ఏంటంటే ఇంకోటి వాళ్ళు కళా నైపుణ్యం కూడా ఉంటుంది. వాళ్ళు సాహిత్యంలో ఇంట్రెస్టింగ్ చూపిస్తారు. వాళ్ళు కవితలు రాయటము లేదా బుక్ రీడింగ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 2 + 0 అవుతాయి 2 అని అన్నాము. సో ఇలా వీళ్ళు ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే కొద్దిగా చాలా ఎమోషనల్ కూడా అయిపోతారు వీళ్ళు. ఒకవేళ వీళ్ళకి డెస్టినీ నెంబర్ కూడా ఇలాగే సేమ్ రెండో సంఖ్యకి కూడా కనెక్ట్ అయిపోయింది అని అంటే మటుకు చాలా టూ ఎమోషనల్ అయిపోతారు. సో మనం చూసుకోవాలన్నమాట. వీళ్ళు కూడా ఈ రెండో సంఖ్యకి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ఫ్రెండ్లీ నెంబర్ కనుక వీళ్ళకైతే వస్తే మటుకు చాలా చక్కగా వీళ్ళకి అనుకూలమైన జీవితం, ప్లస్ ఎలాంటి ఒడిదుడుకులు లైఫ్లో వచ్చినా కానీ, ఎలాంటి ఎత్తుగడలు వచ్చినా కానీ వీళ్ళు తట్టుకునే శక్తి, సామర్థ్యం ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లైఫ్లో మంచి కౌన్సిలర్స్ అవుతారు. మంచి కౌన్సిలర్స్, ఫిజియోథెరపిస్ట్, అలాగే సైకియాట్రిస్ట్, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఈ రెండో సంఖ్య, అలాగే వాళ్ళ జాతక చక్రంలో కూడా చంద్రుడు చాలా చక్కగా ఉంటుంది అనమాట. సో ఇలాగా వాళ్ళు ఇంకొక లైఫ్ని కొందరు ఇంకో లైఫ్ అనే కాదు, కొన్ని వేల లైఫ్స్ వీళ్ళ చేతుల్లో హ్యాండ్ ఓవర్లో చేసుకుంటారు. కాకపోతే రెండో సంఖ్యకి ఎటువంటి కొంచెం ఏదైనా చిన్న, ఎలాగైతే నీటిలో మనం ఒక చిన్న రాయి వేస్తే ఎలా రిపుల్స్ వచ్చేస్తుంటాయి, ఎలా బాగా డిస్టర్బ్ అయిపోతారో అలాగా వీళ్ళు ఏంటంటే ఈ రెండో సంఖ్య చాలా జాగ్రత్తమైన సంఖ్య అనమాట. ఈ రెండో కనుక మనకి డెస్టినీ లేదా ఏమంటారు నెల సంఖ్య కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా మటుకు ఈ రెండో సంఖ్య చంచలమైన సంఖ్య అయిపోతుంది. సో వీరికి అదృష్ట కలర్ ఏంటంటే వీరు ఏ విధంగా వీళ్ళకి ఒకవేళ డేట్ అండ్ డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వీరు కనుక ఆ అదృష్ట కలర్ కనుక వీరు ఏదన్నా ఏమంటారు జాబ్ ఇంటర్వ్యూస్కో లేదా ఎగ్జామ్కో లేకపోతే ఇంకేదైనా ముఖ్యమైన సంఘటనలు అయ్యే రోజు వెళ్ళాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా వీరు తెలుపు రంగు లేదా లైట్ పసుపు రంగు కలర్ వేసుకొని వెళ్ళినా, అలాగే లైట్ ఆరెంజ్ కలర్ వస్త్రం, లేదా వీరు అదే ఇంతకుముందు చెప్పినట్టే డ్రెస్ కోడ్ లేక కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్కూల్స్లో, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇలా ఉంటుంది కదా, కొన్ని జాబ్స్లో కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా ఏదైనా కర్చీఫ్ అన్న పెట్టేసుకోవచ్చు, లేకపోతే రిబ్బన్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఏమో కలర్ బ్యాండ్స్ కూడా వస్తున్నాయి కదా లేడీస్కి అయితే, అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది అక్కడ వీళ్ళు ఈ తెలుపు రంగు కలర్ లేకపోతే నారింజ కలరు, ఫస్ట్ అదే తెలుపు చెప్తారు. తెలుపు అలౌడ్ లేదు లేదా మీకు నప్పట్లేదు అని అంటే మటుకు ఈ నారింజ కలర్ అన్నా లేకపోతే లైట్ ఎల్లో కలర్. ఎల్లోలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. అది ఏదైనా ఎల్లో అయినా కానీ మనకి ఎల్లో కలర్లోనే ఆ క్లబ్లోనే వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి ఎల్లోనో అలాంటి ఎల్లోనో అనే సందేహం వద్దు. ఏదన్నా ఎల్లో కలర్ పెట్టుకొని వెళ్ళచ్చు. ఏమీ లేదు అని అంటే ఓ నిమ్మకాయ అయినా పెట్టుకొని వెళ్ళండి. సో ఇది మీకు అదృష్టపరంగా మంచి ఎలాంటి చాలా ఏమంటారు సంక్లిష్టమైన పరిస్థితుల్లో లేదా కోర్టు కేసెస్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ కలర్ మీకు అదృష్ట సంఖ్యగా మీరు తీసుకొని వెళ్ళచ్చు అనమాట. సో అందరికీ ఒక్కొక్క నంబరు ఒక్కొక్క డెస్టినీ అని చెప్పాం కదా. సో అలా డెస్టినీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాచ్ కాకపోయినా కానీ కామన్గా వాళ్ళు ఏం చేసుకోవాలి మనం ఈరోజు చూద్దాము. అది ఏంటంటే క్రిస్టల్ బ్రేస్లెట్. ఏ క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకుంటే వీళ్ళకి డబ్బుల సమస్య, డబ్బులు అనేది అందరికీ కావాల్సిందే కదా. ధనం మూలం ఇదం జగత్ అని అంటాం కదా. సో అందరికీ కావాల్సింది డబ్బు మనకి అవసరము. అలాగే లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకోవాల్సి అని అనుకున్న వారికి కూడా ఉపయోగం కూడా. కాబట్టి మనకి అందరికీ మనీ, వెల్త్ బ్రేస్లెట్ అనేసి, క్రిస్టల్ బ్రేస్లెట్ అనేసి మనం ఇది కనుక ధరించామని అనుకోండి, మీకు రావాల్సిన డబ్బులు ఏదన్నా
అని అంటే ఏదో ఈరోజు చేసుకున్నామో మనకి ఓ 10 రోజులు వచ్చేస్తుంది అన్నట్టు కాదు. అట్రాక్ట్ చేసుకునే గుణం ఈ క్రిస్టల్స్లో ఉంటుందన్నమాట. సో అది ఏంటంటే ఇది మనీ వెల్త్ బ్రేస్లెట్. దీంట్లో ఏంటంటే ఎల్లో సిట్రిన్ ఉంటుంది, గ్రీన్ అవెన్స్రిన్ ఉంటుంది, బ్లూ సఫైర్ ఉంటుంది, మూన్ స్టోన్స్ ఉంటాయి, టైగర్ ఐ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఎన్నెన్ని పెడితే ఇవి క్రిస్టల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయో మన విశ్వంలో ఉన్న మనకు కావాల్సిన అవసరానికి కావాల్సిన డబ్బులు అట్రాక్ట్ చేసుకునే శక్తి మనకి ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ఇస్తుంది. సో ఇది మనము ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను ధరించాను కదా, ఇవి నేను వేరే బ్రేస్లెట్ ఇవి. సో ఇలాగ మీరు ధరించినట్టయితే ఖచ్చితంగా మీరు అట్రాక్షన్ పవర్ని అనేది పొందుతారు మీరు అన్నమాట.